నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గంజాయి మత్తులో చిన్నారిని చిరివేసిన కామాంధుడు। బిస్కెట్లు కొనిస్తానని చెప్పి చిన్నారిపై దాష్టికం। అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం। దరవారి సత్రం మండలం నెలబల్లిలో ఘటన। రొట్టెల పండుగకు తొలి రోజు భక్తుల రద్దీ। నెల్లూరు బారా షాహీద్ దర్గాను దర్శించుకున్న వేలాది మంది భక్తులు। స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు అందుకున్న భక్తులు। అపరిశుభ్రంగా ఉన్న గురుకులాన్ని శుభ్రం చేయాలని వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల స్థితిగతులను మార్చాలని కోరుతున్న తల్లిదండ్రులు। వైభవంగా ఏకాదశి వేడుకలు। నాయుడుపేట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। గంజాయి మత్తులో ఓ యువకుడు మృగమయ్యాడు। బిస్కెట్లు ఇస్తానని చెప్పి 8 ఏళ్ల బాలికను తీసుకెళ్లి అఘాయత్యం చేసి హతమార్చాడు। ఈ అమానవీయ ఘటన దొరవారి సత్రం మండలంలో చోటు చేసుకుంది। నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు। దరవారి సత్రం మండలంలోని నెలబల్లి గ్రామ రైస్ మిల్లులో బీహార్ నుండి వచ్చిన కొన్ని కుటుంబాలు పనిచేస్తున్నాయి। వీరిలో లల్లుకా సదా, పిటియాదేవి దంపతుల రెండో కుమార్తె అనికా కుమారి, అదే మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన దిలీప్ బాలికకు బిస్కెట్లు ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు। బుధవారం మధ్యాహ్నం మిల్లు నుండి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయేసరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు। సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు। డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులు రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు। బాలిక నోటితో పాటు పలు శరీర భాగాల్లో గాయాలు కనిపించాయి। నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు। మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు। దిలీప్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో గుర్తించారు। నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది। గంజాయి మత్తులో నిందితుడు బాలికపై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు। ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ సుబ్బారాయుడు బుధవారం రాత్రి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు। నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు। నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు। సుమారు 1,00,000 మంది వరకు భక్తులు దర్గాను దర్శించుకున్నారు। దేశం నలుమూల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు। నెల్లూరు బారా షాహీద్ దర్గాలో మొదటి రోజైన బుధవారం నాడు 1,00,000 మంది వరకు భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకున్నారు। దేశం నలుమూల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు। దర్గాను భక్తులు దర్శించుకుని రొట్టెలు మార్చుకున్నారు। కోర్కెలు తీర్చిన వారు రొట్టెలు వదలటం, కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి। దర్గా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూలైన్లు సజావుగా జరిగేలా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు। పోలీస్ అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేశారు। తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను వెంటనే సంబంధితులకు అప్పగించారు। పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు దర్గా పరిసరాలను శుభ్రం చేస్తూ అందరిచే బేష్ అనిపించుకున్నారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి। రొట్టెల పండుగ వచ్చిన భక్తులకు వర్క్ బోర్డు ఆధ్వర్యంలో 4 అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం అందిస్తున్నారు। కారంచేడు సంఘటన దళితుల్లో కొత్త స్థిరత్వం, సంఘీభావాన్ని తెచ్చిపెట్టిందని, ఇది మానవతావాద నయా వియుక్తి యొక్క కొత్త శాఖాన్ని నిర్మించడానికి దారితీసిందని యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు వేగూరు విజయ్ కుమార్ అన్నారు। కారంచేడు ఘటనను నిరసిస్తూ కోటపట్టణంలోని షాదీ మంజిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు।
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి సువర్ణరాజు, మీజూరి మాధవ్, సుందరం, డేగా రఘురాఘవేంద్ర, వెంకటేశ్వర్లు, దినకర్ బాబు, పద్మజ, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కారంచేడులో ఊచకోత కోశారు, మారణహోమం సృష్టించారు. అక్కడ దళితుల్ని 7 మందిని చంపేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు, దారుణంగా మానభంగాలు చేశారు. ఇదే రోజున ఆ తదుపరి 92వ సంవత్సరంలో చుండూరులో నా దళిత సోదరుల్ని నరికేశారు, చంపేశారు. ఆ తర్వాత ఆదిరికుప్పం, వేంపెంట, నీరుకొండ, లక్ష్మీపురం, గరగపర్రు, ఇలా ఎన్నో నిన్న జరిగింది సంఘటన, దుర్మార్గం సంఘటన. దళితులు చంపేశారు. మొన్న జరిగింది, ఈ రోజు ఈ క్షణం కూడా జరుగుతూనే ఉంది. ఉండడం వల్లనే ఈ రోజున దాడుకు గురవుతున్నాం. వాళ్ళు దాడి చేయడానికే పుట్టారా, మేము దాడుకు గురవడానికే పుట్టామా అన్నట్టుంది ఈ భారతదేశంలో. నో, మేమందరం ఇదే నాంది, ఈ కోట సభ. మేమందరం కూడా ఒకటి కాబోతున్నాం. ఒక్కటై ఆధిపత్య, అగ్రకుల, మనువాద భావజాలాన్ని చీల్చి చండాడి ఈ భారతదేశంలో. వాకాడు మండల పరిధిలో ఏర్పాటైన అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని వారు కోరుతున్నారు. నాయుడుపేట పట్టణంలోని శ్రీ బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులచే లక్ష తులసి పూజ నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాల వితరణ జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకులు మోహన్ కృష్ణ శర్మ మాట్లాడారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత. నాయుడుపేట బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వ్యూహలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలేకాదశి సందర్భంగా ఈరోజు ప్రాతకాలంతో స్వామి అమ్మవారి పంచామృతాభిషేకములు, తదుపరి విష్ణు సహస్రనామ హోమము, వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమములు చేసిన పిదప సామూహికంగా భక్తుల చేత స్వామి అమ్మవార్లకు లక్ష తులసి పూజ చేయడం జరిగింది. అలాగే దాని తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6:30కి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కూడా విశేషంగా జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి అంటే స్వామివారు ఆ యొక్క క్షీర సముద్రంలో
ఆ యొక్క శేషపాన్పై ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్ర నుంచి విమరిస్తారు. కాబట్టి ఈరోజు స్వామివారికి శయన ఏకాదశిగా కూడా ఈ తొలి ఏకాదశిని పిలవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. కోట మండలంలోని తిమ్మనాయుడు పాలెంలో కొలువైయున్న శ్రీ రమరాంబ సమేత శ్రీ సంతకాళేశ్వర స్వామి ఆలయాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా నూతన ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జేసీబీ సాయంతో బంధాలు ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త మల్లాపుశెట్టి రమేష్ బాబు దంపతుల ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు గ్రామస్తుల ద్వారా బంధాలకు ప్రత్యేక పూజలు చేశారు. श्री महासरस्वत्यै नमः। भागं देवेभ्यो विदधात्यान्द्रचन्द्रमास्तिरति दीर्घमायुः। प्रसोदनाय नमः, विक्रमाय नमः, वामनाय नमः, ऋषिकेशाय नमः, दामोदरस्य विकटाविघ्नराजाय नमः। ओम श्री महागणाधिपतये नमः। यामिदं प्रोक्तं ऋषिभिः परिकल्पितं मम उपात्ता समस्तद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः युक्तायाम् अनुराधा। తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివార ఆస్థాన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ అధికారులు ప్రతి ఏడాది సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో సర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళీల కాలం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆదివార ఆస్థానం అని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకు ముందు ఈ రోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. తిరుమలగిరిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి సాలకట్ల ఆనివార ఆస్థాన మహోత్సవం సందర్భంగా పుష్ప పల్లకి సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారిని సర్వసుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పల్లకిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పల్లకి ముందు భాగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపర యుగంలో చిన్న కృష్ణులు, వెనుక భాగంలో తమలపాకుల అలంకారంలో హనుమంతుని ప్రతిమలు కొలువుదీర్చారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి మత్తులో చిన్నారిని చిరివేసిన కామాంధుడు. బిస్కెట్లు కొనిస్తానని చెప్పి చిన్నారిపై దాష్టికం. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం. దరవారి సత్రం మండలం నెలబల్లిలో ఘటన. రొట్టెల పండుగకు తొలి రోజు భక్తుల రద్దీ. నెల్లూరు బారా షాహీద్ దర్గాను దర్శించుకున్న వేలాది మంది భక్తులు. స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు అందుకున్న భక్తులు. అపరిశుభ్రంగా ఉన్న గురుకులాన్ని శుభ్రం చేయాలని, వాకాడు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల స్థితిగతులను మార్చాలని కోరుతున్న తల్లిదండ్రులు. వైభవంగా ఏకాదశి వేడుకలు. నాయుడుపేట ప్రాంతంలో కొలువైయున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.